పుష్ప 1800 కోట్ల ప్లస్, కల్కి 1200 కోట్లు, సలార్ 1000 కోట్లు, దేవర 500 కోట్లు. ఇలా తెలుగు సినిమా 100 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్లు కొట్టడమే కాదు, 100 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం మినిమం కలెక్షన్లు కూడా రాబట్టిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. అసలు చిన్న సినిమాలు లైమ్ లైట్ లోకి రావడం, పెద్ద సినిమాలన్నీ డిజాస్టర్లే అన్న వాదన కూడా లేకపోలేదు. 100 కోట్లు పెట్టి సినిమాలు చేసినా కనీసం 10 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఈ సంవత్సరం మ్యాసివ్ డిజాస్టర్ అయిన సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో, శంకర్ లాంటి క్రేజ్ ఉన్న డైరెక్టర్, దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్, 3 ఏళ్ల పాటు షూటింగ్, చివరికి 100 కోట్లు కూడా సరిగ్గా రాబట్టలేదు. ఫస్ట్ షో నుంచి డిజాస్టర్ టాక్ అందుకొని బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది గేమ్ చేంజర్. మహేష్ బాబు కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోక చాలా కాలమైంది. వరుసగా హిట్లతో దూసుకుపోతున్న సర్కారు వారి పాట ఫ్లాప్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా బాక్సాఫీస్ మెరుపు కనిపించలేదు. పెద్ద హీరోలో అంచనాలతో వచ్చి అంతగా అందుకోలేకపోయిన సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన హరిహర వీరమల్లు ఆడియన్స్ లో ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేక 120 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు సంక్రాంతికి మంచి రికార్డున్న వెంకటేష్ కి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలింది సైంధవ్ మూవీ. దాదాపు 60 కోట్లతో శైలేష్ కొలను డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ లాస్ట్ ఇయర్ ఈగల్ తో హిట్ కొడదామనుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాని 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈగల్ మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది. లాస్ట్ ఇయరే థియేటర్లోకి వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కితే కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం కూడా సేమ్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. విజయ్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా 40 కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్ 5న థియేటర్లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఆడియన్స్ లో ఉన్న హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేక బిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. మొన్నీ మధ్య భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన కింగ్డమ్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. అదే ఫార్మాట్ లో ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయి రామ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ మూవీ కనీసం 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. క్రేజ్ ఉన్నా కూడా కంటెంట్ లేక ఫ్లాప్ ఫేస్ చేసింది ఈ క్రేజీ కాంబినేషన్.